కర్ణాటక మాజీ మంత్రి గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన ఓఎంసీ కేసును సిబిఐ కోర్టు విచారించింది. ఈ కేసులో విచారణ ముగిసింది. ఓఎంసీ కేసులో తుది తీర్పును మే 6న సిబిఐ కోర్టు వెల్లడించనుంది. ఈ కేసులో సిబిఐ కోర్టు ట్రయల్ పూర్తి చేసింది. ఓఎంసీ కేసులో 2011లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపైన కేసు నమోదైంది. దాదాపు 13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఇదే కేసులో మరో 5 నిందితులు ఉన్నారు. మొత్తం 7 నిందితులపై న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఇదే కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై 2022లో హైకోర్టు కేసు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ అప్పీల్ చేసింది. 219 మంది సాక్షులను విచారణ జరిపి 3337 డాక్యుమెంట్లను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 2009 డిసెంబర్ 7న సిబిఐ కేసు నమోదు చేసింది. 2011లో డిసెంబర్లో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 9 మంది నిందితులపై 4 ఛార్జ్ షీట్లు వేసింది.